హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఒకసారి నువ్వు ఊహించావు, ఎవరో నీ వెనక ఉన్నారని. తిరిగి చూసావు, నిజంగానే ఎవరో ఉన్నారు. ఒకసారి నువ్వు ఏదైనా జరగబోతోందని ఫీల్ అయ్యావు. 2 నిమిషాల్లో అదే జరిగింది. ఇలాంటివి మనందరికీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ యాదృచ్ఛికమా? లేక మనిషికి నిజంగా సిక్స్త్ సెన్స్ అనే మరో గ్రహణ శక్తి ఉందా? మనిషికి తెలిసిన 5 ఇంద్రియాలు: 1 చూపు, 2 వినికిడి, 3 వాసన, 4 రుచి, 5 స్పర్శ. ఇవి శరీరంతో సంబంధం ఉన్నవి. కాని కొందరు చెప్పినట్టు ఊహ లేదా భావన అనే మరో శక్తి కూడా ఉందంటున్నారు. అదే సిక్స్త్ సెన్స్. అసలు సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? సిక్స్త్ సెన్స్ అంటే తెలివిగా ఊహించడం కాదు. ఇది ఇతర ఇంద్రియాన్ని అవసరం లేకుండా ఏదో జరగబోతుందని ముందే గ్రహించడం. ఉదాహరణకు, నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచిపోయి బయట చూశావు, ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. లేదా ఎవరికైనా ప్రమాదం జరగబోతుందని నీకు ముందే అనిపించొచ్చు. ఈ శక్తిని ఇంట్యూషన్, ప్రెమోనిషన్ లేదా ఎక్స్ట్రాసెన్సరీ పర్సెప్షన్, ఈఎస్పి అని కూడా అంటారు. అయితే సైన్స్ ఏం చెబుతోంది? సైంటిఫిక్ కమ్యూనిటీ దానికి ఎప్పటికీ నిర్దిష్ట సమాధానం ఇవ్వలేకపోతోంది. 1990లో యుఎస్ గవర్నమెంట్ స్టార్గేట్ ప్రాజెక్ట్ అనే ఒక రహస్య ప్రాజెక్టును నడిపింది. దీని ద్వారా కొన్ని మనుషులు కళ్ళతో చూడకపోయినా ఎక్కడ ఏం జరుగుతోంది అనే విషయాన్ని ఊహించగలరని ట్రై చేశారు. కొన్ని పశువులకు భూకంపం రానుంది అనే విషయం ముందు నుండి గ్రహిస్తాయంటారు. అలాంటప్పుడు మనిషికి కూడా ఉంటుంది కదా. అయితే ఈ సిక్స్త్ సెన్స్ కి సంబంధించిన రియల్ స్టోరీస్ అండ్ ఉదాహరణలు. 9/11 అటాక్కి ముందే కొంతమంది ఉద్యోగులు ఇవాళ ఆఫీస్కు వెళ్ళొద్దు అనే భావనతో బయటికి రాలేదు. వాళ్ళు ఆ రోజు బతికిపోయారు. 2004లో సునామీకి ముందే చాలా జంతువులు అడవుల్లోకి పరిగెత్తాయి. మనుషుల్లో కొందరికి కూడా ఏదో జరగబోతోందన్న అనుభూతి కలిగింది. సైకిక్స్ అనేవారు ఇలా చదివే శక్తిని కలిగినవారిగా పరిగణించబడతారు. కానీ వారిని ఫేక్ అని తేల్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మనస్సు, మెదడు మరియు భావనలు. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇది మేము గ్రహించలేని సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేస్తుంది. మన చుట్టూ ఉన్న ఎనర్జీ మార్పులను కొన్నిసార్లు మనం తెలియకుండా గుర్తించవచ్చు. ఇది ఒక రకంగా సిక్స్త్ సెన్స్ లాగా పనిచేస్తుంది. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో మనకి ఊహ లాగా అనిపిస్తుంది, కానీ అది నిజానికి శరీరం మరియు మెదడు తీసుకున్న రియాక్షన్ కూడా కావచ్చు. మరి మనిషికి సిక్స్త్ సెన్స్ ఉందా? 100% అయితే కాదు. కానీ కొన్ని శక్తులు మనలో నిజంగా దాగి ఉండొచ్చు. ఇది శాస్త్రానికి దూరంగా ఉన్న అనుభవానికి దగ్గరగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ముందే ఏదైనా ఊహించింది నిజమైందా? అలా అయితే మీ దగ్గర కూడా ఓ చిన్న సిక్స్త్ సెన్స్ ఉండొచ్చు. చూసుకోండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.